పేదవాళ్ళకి అంటున్నారు. పేదవాళ్ళకి ఎవరికి ఇచ్చిండు ఇల్లు? అవ్వవ్వవ్వవ్వ కుత్కెళ్ళి కూలవడంగా మొత్తుకుంటారు కదా అక్కలు. మరి ఉండదా చెప్పురి గా మాత్రం రంది. హామీలు ఇచ్చిరు కదా, ఇచ్చినట్టు నెరవేరుస్తారని ఒట్లు గుద్దిర్రు. ఇప్పుడు గద్దెనెక్కినాక అందరిని సమానంగా చూడాలి కదా, అట్లా చెయ్యలేదట ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలా. అయితే ఆడ పూర్తయిన ఒక ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ చేసేటందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయిండట. అంతే ఇక ఏమిచ్చినవని వచ్చినవయ్యా, ఏందో అందరికిచ్చినట్టు ఓ గొప్పగొచ్చి కార్యం చేస్తున్నావు, మాకేడొచ్చినాయి, మాకేం ఇందిరమ్మ ఇండ్లు అని బాధపడుకుంటే ఎగబడ్డరు ఆడకట్టోళ్ళంతా మంత్రి మీదికి. ఇట్లా ఓట్ల పండుగకు వచ్చిపోయారంటే మళ్ళా ఇంతవరకు రాలే, ఇప్పుడు వచ్చినావు ఏదో అందరికి ఇండ్లు వంచినట్టే చేస్తున్నావు అని వచ్చిన మాటలతోని కడుపులున్న బాధనంతా గీ తీర్లెల్లా పోసుకున్నారు. ఇక ఇది చూసిన వాళ్ళంతా ఎవరికి ఇచ్చిర్రమ్మా, ఏం హామీలు ఇచ్చిరని బాధపడుతురు మీరు. మీకే కాదు ఎవరికి కూడా చక్కగా హామీలు అందలేవు. రైతు రుణమాఫీ సగం సగమే, రైతు బంధు సగం కాదు కదా, ఆ బంధును బందే చేసినంత కథ చేసిండ్రు. కళ్యాణ లక్ష్మి ఆడాడ తెప్పశినుకులు పడ్డట్టే అయింది. పింఛని పైసలు టైంకి వస్తనే లేవట. నిరుద్యోగ భృతి గుడిదాకా కూడా రాలే. ఓ దిక్కు రైతన్నలకు నీళ్ల కరువు, ఆత్మహత్యలు. ఇక ఇందిరమ్మ ఇండ్ల కథ గిట్లుంది. ఏం చేస్తాం పాటు, ఓట్లేసి గెలిపించిన పాపానికి మనకి గోసలు తప్పాయి. మీరు ఎంత మొత్తుకున్నా మీ నోర్లు పోతాయి తప్ప వాళ్ళు మాత్రం మారరు. ఊకరి అని ఓదారుస్తుర్రు. వీళ్ళ లెక్కనే ఇందిరమ్మ ఇండ్ల మీద ఆశలు పెట్టుకొని రాక బాధపడేటోళ్ళు.